ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద హీరోలు, పెద్ద ఆర్టిస్టులతో అందరితో వర్క్ చేయాలని ఉంటుంది. మీకు నాకు తెలిసి గాడ్ ఫాదర్ క్యారెక్టర్ అనేది చిరంజీవి గారి కాంబినేషన్లో చేయటం, అది కాకుండా ఆపోజిట్ క్యారెక్టర్ చేయటం, అంత పెద్ద స్టార్కి అపోనెంట్ బలంగా ఉంటేనే క్యారెక్టర్ పండిద్ది అంటారు కదా, అది మీరు చేయటం, ఆ స్ట్రేచర్కి రావటం అనేది, ఈ స్ట్రగుల్ గురించి ఏం చెప్తారు? ఒక 10 సంవత్సరాలు పట్టింది కదా? డెఫినెట్లీ ఈజీగా రాలేదు క్యారెక్టర్ అది. రాలేదండి. ఓకే. అంటే నాకు అన్నయ్య సినిమాలు చిరంజీవి గారు బ్లఫ్ మాస్టర్, బ్రోచేవారు ఎవర్రా, రాగలేని గంటల్లో, ఈ సినిమాలు ఒక కోవిడ్ టైంలో మనం అందరం ఎక్కువ సినిమాలు చూసేవాళ్ళం కదా. అలా ఈయన కూడా ఇంకా బయటికి వెళ్ళే పనే ఉండట్లేదు కదా ఎవరికి అని వరుసగా అవి 3 సినిమాలు వారంలో చూశారు. ఓకే ఓకే ఓకే. చూసి ఎవడేంటి బాగా చేస్తున్నాడు ఇన్ని రోజులు మనం చూడే ఆ స్పేస్లో నన్ను పిలిపించారు. ఓకే. పిలిపించి మాట్లాడి, తనకు తెలీదు నేను తనకి వీరాభిమాని, అన్నయ్యకి తెలీదు. నేను వచ్చిన తర్వాత అసలు మీకు తెలుసా ఈ మూమెంట్ కోసం నేను అంటే దాని ముందు కూడా నాకు తనని కలిసే అవకాశం దొరికింది. కానీ నేను కావాలనే అంటే కలిస్తే నేను నా వర్క్ ముందు వెళ్ళాలి అంటే ఒక ఫ్యాన్గా ఏదో నేను ఫ్యాన్ బాయ్గా వచ్చి మిమ్మల్ని కలుస్తున్నానంటో నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఆయన వర్క్ చూస్తే నేను మీ ఫ్యాన్ అండి, అందుకే ఇదంతా చేశాను నేను, మీరేంటో తెలిస్తే అని ఇప్పుడు అనుకునేవాడిని. కావాలని అంటే ఎంత అభిమానం అయినా ఇప్పుడు కలవలేదు కావాలని, కానీ అది నాకు అలా కుదిరింది ఆ రోజు. అప్పుడు నేను ఏదైతే డ్రీమ్ చేశానో ఆయన 3 సినిమాలు చూస్తారు నావి అదే వారంలో. చూసి ఆయనే పిలిపించి మాట్లాడడం అన్నది అసలు మోస్ట్ మెమొరబుల్ థింగ్ ఇన్ మై లైఫ్. ఎప్పటికీ కూడా ఆ రోజు జరిగిన కాన్వర్జేషన్ July 8th, 2020 డేట్, అది మర్చిపోలేను నేను. అది మోస్ట్ సరిగా ఇప్పుడు మీరున్నారు, మీరు మీ కెరీర్లో మీరు ఎంచుకున్న ప్రొఫెషన్లో ఎవరో బిగ్ తన్ని పనిచేయాలని ఇన్స్పిరేషన్గా తీసుకునే వ్యక్తిని ఆయన మిమ్మల్ని పిలిచి నువ్వు బాగా చేస్తున్నావు అని అంటే ఎలా, దట్ ఈస్ ద ఫీలింగ్. 1000 బలం ఉంటుంది అంతే. 1000 ఏమో మనం చేసింది కరెక్ట్ అనమాట అయితే ఇన్ని రోజులు. సో ఓకే, అది అంతేనండి. అప్పుడు పిలిచారు. తర్వాత 1-2 years తర్వాత మళ్ళీ చిరంజీవి గారు పిలిచి, ఇది ఒకటి ఉంది, చేస్తే బాగుంటుంది, నీకు మోర్ విజిబిలిటీ వస్తుంది. బికాస్ అదేదో ఊరికే మీరు సినిమా చూసినట్టయితే గాడ్ ఫాదర్లో అదేమి అన్ని విలన్స్ అంటే నెగిటివ్ రోల్, యాంటాగనిస్ట్ రోల్స్ కాదు. అంటే చూడండి, జనరల్గా కొట్టేసి తన్నేసి పడేసి మీకు నెక్ టు నెక్ అంటే అంత గొప్పగా రాశారు. అన్నయ్య అంత గొప్పగా ఒప్పుకున్నారు రాయండి అలాగా అని చెప్పి. అసలు మీరు ఆ క్యారెక్టర్ ఎండింగ్ కూడా నాకు నేనే చేసుకొని ఇదైపోతాను అని ఎవరు ఇచ్చేయరు. అంత గొప్పగా ఎక్కడొస్తుంది అవకాశం. అంటే అది అంత పెద్ద హీరో సినిమాలో జనరల్గా వాళ్ళకి ఏంటంటే మనని కొట్టడం ఏదో ఉంటాయి, అవి ఏమీ లేకుండా నేను అది చేశానంటే చాలా గొప్ప విషయం. మామూలు కాదు. ఆ సస్టైన్ 3 గంటలు ఆ సస్టైన్ చేయటం అంటే క్యారెక్టర్ని మామూలు విషయం కాదు. అంటే నా గొప్పతనం కదా, ఐ మీన్ టు సే అది అన్నయ్య గొప్పతనం. ఆయన ఇవ్వడం అన్నది వాళ్ళ గొప్పతనం, నాది నథింగ్. ఓకే.